చూస్తే గౌతమ్ అదానీ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ సంపన్నుల జాబితాలో 18వ సంపన్నుడు అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో అతనిపై కేసు నమోదైంది. ఇండియాలో పోర్టులు, విమానాశ్రయాలు, ఇంధన రంగాల్లో అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయనపై నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని న్యూయార్క్లో నేరారోపణలు వచ్చాయి. లంచం మోసం కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీపై కేసు నమోదైంది. వీరిద్దరిపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. అమెరికాలో నిధుల సేకరణ కోసం $265 మిలియన్ లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం వారిద్దరూ లంచం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరితో పాటు 7 నిందితులు ఉన్నట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. రాబోయే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టుతో $2 బిలియన్ ఆదాయాన్ని సంపాదించే కాంట్రాక్టు విషయంలో అవకతవకలు జరిగినట్లు వార్తలొచ్చాయి. యుఎస్ లంచం నిరోధక చట్టం, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను వీరిద్దరూ ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు. దీనిపై వాషింగ్టన్లో ఉన్న ఇండియా ఎంబసీ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తంగా చూసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ అవినీతి జరిగిందని చెప్పాలి. ఇప్పటికే దానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ అయితే కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులకు అదానీ నుంచి భారీ ముడుపులు ముట్టినట్టుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది వచ్చేసి సీకీ ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయి. అది కూడా ఏపీలోని విదేశీ అధికారులతో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న అదానీ భేటీ అయినట్లుగా కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. అయితే భారత ప్రభుత్వం అధికారులకు సుమారుగా 2029 కోట్లు లంచం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఏపీ ఒప్పందాల కోసం 1750 కోట్లు కూడా లంచం ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే భారీగా నష్టపోయిన ఏపీ డిస్కంలు అయితే విద్యుత్ ఒప్పందాలు స్పీడ్ గా కుదిరించేందుకే అదానీ భారీగా ముడుపులు ఇచ్చినట్టుగా అయితే ప్రస్తుతం అయితే వెల్లడవుతా ఉంది. అయితే ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తా ఉంది. అదేవిధంగా నిందితులుగా గౌతమ్ అదానీ, అదే సాగర్ అదానీలను కూడా చేర్చారు. దాంట్లో మరోవైపు మరో 6 పైన కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ యొక్క కేసు అయితే నమోదైంది. అక్టోబర్ 24న ఈ యొక్క కేసుని నమోదు చేశారు. ఐదుగురుపై కూడా ఆరోపణలు చేస్తూ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే 2021, 2024 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లోనే ఇదంతా కూడా ఈ స్కామ్ అంతా కూడా బయటపడినట్టుగా తెలుస్తా ఉంది. అధికారుల పాత్రపై కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దానికి తోడుగా ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్, దాని అనుబంధ కంపెనీల పాత్ర కూడా సోలార్ ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతి కోసం భారీ ఎత్తున కూడా లంచాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సోలార్ కంపెనీలకు సంబంధించి ఏదైతే త్వరగా ఇచ్చేందుకు కూడా, అనుమతులు ఇచ్చేందుకు కూడా ఇందులో లంచాల పాత్ర మాత్రం కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ అయిన కంపెనీ పాత్ర, కెనడా ఇన్వెస్టర్ కూడా ఆ పాత్ర ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ అవినీతి వల్ల కంపెనీలకు $200 కోట్ల లబ్ధి చెందినట్టుగా కూడా గుర్తించినట్లుగా అర్థమవుతా ఉంది. అయితే ఇండియన్ ఎనర్జీ కంపెనీ అప్పటి CEO వినీత్ జైన్ పై కూడా ఇప్పటికే ఆ కేసు నమోదు చేశారు. మరి అమెరికాలో లిస్ట్ అయినటువంటి ఓసీఆర్ ఎనర్జీ రంజిత్ గుప్తా పై కూడా కేసు నమోదు చేశారు. ఏపీలో 40,000 కోట్లతో ఓసీఆర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి కూడా అప్పటి జగన్ ప్రభుత్వంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఈ కంపెనీలన్నీ కూడా. ఈ ఒప్పందాల్లో ఏపీ ప్రభుత్వ అధికారుల పాత్ర మాత్రం కీలకంగా ఉంది. అయితే 2019 నుంచి కూడా 2024 జూన్ వరకు ఏపీ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు మాత్రం దీంట్లో కీలక పాత్ర పోషించినట్టుగా అయితే తెలుస్తా ఉంది. మొత్తంగా ఇది ఇప్పటి వరకు
వరకు అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏపీ అంబాసిడర్లకు తెలియకపోవడం అనేది గమనార్హం. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అమెరికాలో కేసు నమోదు కావడం ఇది ఒక చర్చాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ కేసు అయింది అమెరికాలో కేసు అయితే మాత్రం ఇక్కడ ఏపీలో 2019 నుంచి కూడా 2024 జరిగినటువంటి లావాదేవీలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పాత్ర కావచ్చు, అతనికి విద్యుత్ ఒప్పందాలపై, సోలార్ ఒప్పందాలపై మొత్తం పూర్తిగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం సహకరించడమే కాకుండా దాంట్లో కీలక పాత్ర పోషించి కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి లంచాల ద్వారా ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే గుర్తించింది. ప్రస్తుతం అయితే ఈ కేసులు అయితే నడుస్తా ఉన్నాయి. మరి ఇది ఎక్కడికి దారి చూస్తుంది, ఇంకా ఏమేమి బయటకు వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.